మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమింపగలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను. హల్లెలూయా. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్ర గ్రంథంలో పదాజ్ఞలు ఉంటే ఈ పదాజ్ఞలను కూడా ఈ ఒక్క మాటతోనే దేవుడు, ఒకే ఒక్క మాట, ఈ మాటను మీరు ఆచరించినట్లయితే మీ 10 ఆజ్ఞలను కూడా మీరు ఆచరించినట్లే అంటూ శిష్యులు చెప్తున్నాడు. అంత్య దినాల్లో అంటే ఆయన ఈ లోకం నుంచి తండ్రి దగ్గరకు ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైపోయింది. కాబట్టి శిష్యులను పిలిచి జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు. ఇది చాలా అవసరమైనది. ఈ జాగ్రత్తలు లేకే చాలామంది ఏమైపోతున్నారంట, కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. శిష్యులకి చెప్తూ ఉన్నాడు ఈయన, అయ్యా ఒకవేళ మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను పెద్దవాడిని కదా, యేసుక్రీస్తు ప్రభువారు నాతో ఎక్కువ మాట్లాడేవాడు, నాతో ఎక్కువగా ఉండేవాడు, ఆయన పక్కనే కూర్చుని నేను భోజనం చేసేవాడిని, నేను ప్రథమ శిష్యుడను, నేను ప్రథమమైన వాడిని అని మీలో మీరు భేదాలు ఏమన్నా వస్తాయేమో, మీలో మీరు వాదాలు ఆడుకుంటారేమో, మీరు వాదాలు ఆడుకుంటారని బట్టి ఎక్కడ నా నామం ఎక్కడ అవమానపరుస్తుంది అన్నాడు. అన్యుల మధ్య మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే, ఒకరికొకరు సమాధానంగా జీవించినట్లయితే మీరు నా శిష్యులని ఎవరు తెలుసుకుంటారన్నాడు? వాళ్ళు తెలుసుకుంటారన్నాడు. బయట ఉన్న వాళ్ళు తెలుసుకుంటారన్నాడు. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించండి అని ఆయన రోమా సామ్రాజ్యానికి పట్టబడటానికి కొద్ది గడియల ముందు శిష్యులకి జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు. ఈ జాగ్రత్తలు మనం పెద్ద పెద్ద కుటుంబాల్లో మనం చాలా కుటుంబాలు చూస్తాం. ఈ జాగ్రత్త లేకే ధనికులు, బాగా డబ్బు ఉన్నవాడు, అంటే నేను వాళ్ళ పేర్లు చెప్పను, ఆ తండ్రి బ్రతికుండంగా బాగా మంచి స్థితిలో ఉన్నారు, మంచి ఆస్తులు కూడగట్టాడు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. తండ్రి ఎప్పుడైతే చనిపోయాడో ఆ పిల్లలు ఆ ఉన్న ఆస్తిని మొక్కలు చేసుకోవడానికి కుక్కల చింపిన ఇస్తరాకులాగా చేసుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి తండ్రి సంపాదించిన పేరు ప్రఖ్యాతులను పాడు చేసుకుని రోడ్ల మీద పడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పను, నాకు తెలిసి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడే ఊహించాడు ఆయన సమస్యలు ఎలా వస్తాయి అనేది. సమస్యలు ఎలా వస్తాయి, మనుషుల మధ్య అసమాధానాలు, భేదాలు, నేనంటే ఎక్కువ. ఎప్పుడైతే మనుషులకి మధ్య ప్రేమ అనేది ఒకటి ఉన్నదో, ప్రేమ అనేది మనుషులను పరిపాలన చేస్తుందో, ఈ భేదాలు రావండి. ఈ భేదాలు రావు. తండ్రి అంటాడు, అవును నేను ఏ పని చేసినా తండ్రి దగ్గరే ఉండేవాడిని, నువ్వెక్కడో ఊరికి వెళ్ళిపోతే తండ్రితో పాటు నేనున్నా, కష్టాల్లో, సుఖాల్లో, సంతోషాల్లో, ఆనందాల్లో నేనున్నా, కాబట్టి రావాల్సిన ఆస్తులు నాకే ఎక్కువ రావాలని ఒకడో. ఫస్ట్ నుంచి నువ్వు ఇక్కడే తినుకుంటా కూర్చున్నా కాబట్టి, నేను ఎక్కడో దూరంగా కష్టపడుతున్నాను కాబట్టి నాకు రావాలని వాడు. అందుకే అంటున్నాడు, అయ్యా మిమ్మల్ని మీరు అదే పెద్దవాడి పట్ల చిన్నవాడికి ప్రేమ ఉందనుకో, చిన్నవాడి పట్ల పెద్దవాడికి ప్రేమ ఉందనుకో, అసలు ఈ భేదాలు రావు. అయ్యా ఉన్నదాన్ని సమానంగా తిందాం. అంత ముద్దుందా, తలకు 2 మెతుకులు తిందాం అనే ఆలోచన ఎప్పుడు కలుగుద్దంటే, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగినప్పుడు మాత్రమే కలుగుద్ది ఆ మాట ఆలోచన. ఎప్పుడు వస్తుందంటే ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగినప్పుడు మాత్రమే వస్తాయి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళే ముందు చెప్తూ ఉన్నాడు, అయ్యా మిమ్ములను మీరు ప్రేమించుకోండి అని. ఈయన నోటితో చెప్పేవాడు మాత్రమే కాదండి. ఈయన నోటితో మాత్రమే చెప్పేసి మీరు మీ పాటికి మీరు నేను చెప్పింది వినండి అనేవాడు కాదు. ఆయన మొదటిగా ఆచరణలో పెట్టి, ఇదే అధ్యాయంలో ఉంటుంది కదా, ఆయన ఏం చేస్తాడంట మొట్టమొదటి వచనాల్లో, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెను. యేసు పస్కా పండగ ముందే ఎరిగిన వాడై మొదటి వచనం నాన్న చదువుతున్నా, లోకములోనున్న తన వారిని
అంతము వరకు ప్రేమించను. ఏమంటాడండి ఈయన? అయ్యా, నేనేం చేస్తానంటే, నేను పెద్దవాడినో మీరు చిన్నవాడనో, నేను క్రీస్తుననో నేను ప్రభువుననో, ఒకరికొకరు భేదాలు రాకుండా మీరందరూ కూర్చోండి అని చెప్పేసి ఒక గిన్నె తీసుకొని శిష్యులందరి పాదాలు కడుక్కుంటూ వస్తున్నారంట. ప్రేమించడం అంటే ప్రేమించడం అని కాదు, కానీ తగ్గించుకోవటం. ప్రేమించడం అంటే ప్రేమ ఎప్పుడు కూడా తగ్గించబడద్ది. ఎదుటి వాళ్ళని మనం ప్రేమిస్తున్నామంటే మనం ఎప్పుడు కూడా వాళ్ళని తగ్గించటం, వాళ్ళ మీద ప్రేమను కనపరచడం అంటే నోటి మాటలతో కాదు, కానీ ఆయన క్రియల్లో అందరి పాదాలు కడుక్కుంటూ వస్తుండగా పేతురు గారి దగ్గరికి వచ్చేసి, ప్రభువా ప్రభువా, నువ్వు నా పాదాలు కడగటానికి నేనేమాత్రం యోగ్యుడను కాను. కడగటానికి కాదనగానే ఆయన అంటాడు కదా, నువ్వు యోగ్యుడు కాలేకపోతే నాలో నీకు పాలు పంపులే లేవంటాడు ఆయన. అయితే ప్రభువా, నువ్వు కాళ్ళే కాదు, నా తలకాయ నుంచి చేతుల వరకు కడగంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చేస్తున్నాడంటే, అయ్యా, మీలో నేను వెళ్ళిపోయే ముందు పెద్దవాడనో చిన్నవాడనో ఈ భేదాలు రాకుండా ఉండటం కోసం, మీరందరి మధ్య ప్రేమ అనేది ఏలుబాటు చేయటం కోసం. ఎందుకంటే ఈ సువార్త ప్రపంచమంతా వ్యాప్తి చెందాలి అంటే ఎవరి ద్వారా వ్యాప్తి చెందొద్దండి? ఇప్పుడు మనకి ఇన్ని వేల సంవత్సరాలను ఈ సువార్త మనదాకా వచ్చిందంటే ఆనాడు అపోస్తులు 12 మంది శిష్యులు చేసిన సువార్త ప్రబలుకుంటూ డొల్లుకుంటూ ఇప్పటిదాకా వచ్చింది. ఇప్పటికే కాదు, భూమి ఆకాశములు ఉన్నంత వరకు కూడా ఈ సువార్త వెళ్తూనే ఉంటుంది. దీన్ని ఆపగలిగిన వాడు, అడ్డుకోగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవడో లేడు అని చెప్తూ ఉన్నాడు. అందుకని ముందు జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు. చెప్తూ నేను అనుకుంటాను, యేసుక్రీస్తు ప్రభు వారికి ముందు తెలుసు ఏమని, ఆయన వెళ్ళిపోతాడని తెలుసు, ఇస్కరియోతు యోధ పట్టిస్తాడని తెలుసు, నన్ను సిలువకు అప్పగిస్తారని తెలుసు, అన్నీ తెలుసు కూడా మరి ఇస్కరియోతు యోధాని శిష్యులలో కొనసాగించాడు, ప్రేమించాడు. అతని కాళ్ళు కూడా కడిగాడు. అక్కడ కడగలేదంటారా? ఇతను నన్ను మోసం చేస్తున్నాడని తెలుసు, ఇతను నన్ను తీసుకెళ్ళి రోమా సామ్రాజ్యానికి అప్పగిస్తాడని తెలుసు, ఇతని ద్వారానే నాకు మరణం రాబోతుందని తెలుసు. అతని కాళ్ళు కూడా కడిగాడు. ఆ క్షణంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనను ద్వేషించేవారు, ఎందుకంటే తండ్రి చిత్తము లేకుండా అది జరగదని కూడా తెలుసు. ఆయనకు ఒక బాధ మాత్రం ఉండేది. ఈ యొక్క సిలువ వేయటానికి గల కారణం ఈ శిష్యుడు కాకుండా ఇంకెవరన్నా అయితే ఇంకా సంతోషపడేవాడు ఆయన, నేను అనుకోవటం. ఎందుకంటే ఈ 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు కాకుండా ఇంకా ఎవరైనా బయట వ్యక్తి అయితే సంతోషపడేవాడు ఆయన. ఎందుకంటే బయట వ్యక్తులు ఏమనుకుంటారు, అరే వీళ్ళ నాన్న పరువు వీడి వల్లే పోయిందిరా, వీళ్ళ నాన్న పరువు వీడి వల్ల గంగలో కలిసిపోయిందిరా, చాలా పేరు ప్రఖ్యాతులతో బతికాడు, కానీ ఎంత పరువుగా బ్రతికాడో అంత పరువు తీసే పని చేశారా వీడు, అంత పరువు తీసే పని చేసిందిరా ఈమె అని ఎక్కడ ప్రజలు తన శిష్యుని గురించి, తన పెంపకముని గురించి, తన శిష్యత్వాన్ని గురించి ఎక్కడ ప్రజలు అనుకుంటారో, లేకపోతే వీళ్ళకి గొడవలు ఏమొస్తాయో, వీళ్ళకి కొట్టుకుంటారో అని చెప్పేసి దేవుడు ముందుగానే వాళ్ళను సమాధానపరచడానికి, అప్పటికప్పుడే కోసమా భవిష్యత్తులో రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకి ఆ ప్రేమను ఎలా చూపించాలో తెలియపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సందర్భంలో ఆ మాటలు మాట్లాడుతూ వచ్చాడు. నిజానికి తెలుసు ఆయనకి, తెలియదంటారా? గెత్సెమనే తోటలో చిట్ట చివరి గడియల్లో గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్తముగా కార్చేంతగా బాధపడటానికి గల కారణం ఏంటి చెప్పండి? దేనికి బాధపడాలి? ఆయనకి తెలీదా? వాళ్ళు వస్తారని తెలుసు, పట్టుకుంటారని తెలుసు, తీసుకెళ్తారని తెలుసు, సిలువ వేస్తారని తెలుసు, మరణించాలని తెలుసు, తిరిగి లెగవాలని తెలుసు, అని తెలుసు ఆయనకి. అయినా ఎందుకు అక్కడ బాధపడతాడంటే, నేను అలా చెప్పింది అదే,
చెప్పింది అదే. తన శిష్యులకు, తన శిష్యరకానికి ఏదన్నా మచ్చ, కానీ అది తండ్రి చిత్తమై ఉన్నది. దాన్ని ఎవరు తప్పించడానికి వీల్లేదని శిరస వహించాడు ఆయన. మత్తయి సువార్త 16వ అధ్యాయము 14-15 వచ్చిన ఒకసారి మనం చూసుకుందామా. మత్తయి సువార్త 16వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ అన్నాడు కదా, అయ్యా నేను ఎవరు అనుకుంటున్నారనగానే ఆయన అన్నాడు కదా, అయ్యా కొందరు ఏలియా అనుకుంటున్నారు నిన్ను, కొందరు బాప్తీసమిచ్చి యోహాన్ అనుకుంటున్నారు, కొందరు ఏమనుకుంటున్నారంట యిర్మీయా అనుకుంటున్నారు అనగానే, మరి మీరైతే ఏమనుకుంటున్నారు అనగానే వీళ్ళు ఏమంటాడమ్మా, ఆయన ఏమంటాడమ్మా అప్పుడు, మీరైతే నేను ఎవరని అనుకునుచున్నారని వారిని అడిగను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడు అని, క్రీస్తు అని చెప్పిన. హల్లెలూయా. ఈ మాట చెప్పగానే మొట్టమొదటిగా ఎవరు కంగారు పడ్డారు తెలుసా? యేసుక్రీస్తు కంగారు పడ్డాడండి. నిజం తెలిసిపోయింది కదా. ఇప్పటివరకు జనాలు నమ్మట్లేదు. అక్కడ ఎవరో ఆ ప్రాంతంలో జనాలు ఎవరు క్రీస్తు అని నమ్మట్లేదు. ఈయన ఒక బాధకుడుగానో లేకపోతే ఈయన ఒక గారడీ విద్య చేసేవాడుగానో నమ్ముతున్నారు, కానీ ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని నమ్మట్లేదు. అది శిష్యునికి తెలిసిపోయిన విషయం యేసుక్రీస్తుకు తెలిసింది. ఈయన కంగారు పడ్డాడు. నువ్వు ఎరిగింది మంచిదే కానీ ఆయన, అది ఆ విషయం నా తండ్రి నీకు చెబితే కానీ నీకు తెలియలేదు కాబట్టి నువ్వు గొప్పోడివే, నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు కింద వచనం రాసి ఉంటాయి. అది మనకు అవసరం లేదు నాన్న, అది మనకు అవసరం లేదు. ఇక్కడ ఏమంటాడు తెలుసా? అదే 30వ వచనంలో మాట ఉంటుంది. అటు పిమ్మట 20వ వచనం, అదే అధ్యాయం 20వ వచనం. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులను ఖండితముగా ఆజ్ఞాపించెను. అదేమిటి? సత్యాన్ని చెప్పొద్దని చెప్పడానికి దేవుడు ఎందుకు వెనకాడుతున్నాడు? అదే సత్యం ఆ రోజుల్లో, నేను అంటాను, ఆ సత్యం ఆ రోజుల్లో మనుషులందరికీ తెలిస్తే క్రీస్తుకు దరిదాపులకు రావటానికి, క్రీస్తును బంధించటానికి, శిలువకు అప్పచెప్పడానికి కూడా భయపడతారు. ఎవరు వస్తారు? ఇప్పుడు ఈయన దైవకుమారుడని తెలిస్తే, ఈయనే పరలోకం నుంచి దిగివచ్చిన దైవకుమారుడని అక్కడున్న ప్రజలకి, అక్కడున్న గవర్నమెంట్కి తెలిస్తే వీని ఎవరన్నా బంధించగలరా? బంధించకపోతే, శిలువకు అప్పచెప్పకపోతే మన పాపాలు ఎలా పరిహరించబడతాయి? అందుకనే ఈ మాటని మరెక్కడ చెప్పకమని ఖండితముగా ఆజ్ఞాపించాడు. ఇది అసలైన ప్రేమ. తనకు కష్టాలు వస్తాయని తెలుసు. నిజం చెబితే తనకున్న కష్టాల నుంచి, తనకున్న శ్రమల నుంచి తను విడిపిస్తాడని కూడా తెలుసు. కానీ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నా పాపములను పరిహరించడానికి వచ్చాడు. కాబట్టి ఈ పరిహరించే క్రమములో కష్టాలను భరించాలి అంటే ఏం చేయాలంట? కొన్ని నిజాలను దాయాలి. అది తండ్రి చిత్తమై ఉన్నది కాబట్టి ఆయన అక్కడ నిజాలను దాశాడు. ఇక్కడ చెప్తున్నాడు, అయ్యా మీరు ఒకరి వలే ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. యోహాను సువార్త మనం చదివిన అధ్యాయంలో ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం ఒకసారి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకడినొకడు దాసులయ్యుండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. ఇక్కడేం చెప్తుందంటే, చాలన్నా
నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అనే ఆజ్ఞ ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు కూడా ఏం చెప్తాయంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి అంటున్నాడు. ప్రేమించటం శరీర క్రియలకు హేతువు చేసుకొనక మనము స్వతంత్రులుగా, దేవుడు మనని స్వతంత్రులుగా చేశాడు. అంటే మనం ఏం చేయాలో అది చేయొచ్చు, స్వతంత్రులుగా చేశాడు. చేసే పని అది ఎలా ఉంటుంది, దేవునికి అంగీకారంగా ఉంటుందా, దేవుని దుఃఖపెట్టేదిగా ఉంటుందా అనేది మనకు మనమే చెక్ చేసుకోవాలి. ఈ స్వాతంత్ర్యము సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడుతురి. బానిసత్వపు కాడి నుంచి మిమ్మలను విడిపించటానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి వచ్చారంటే దీని అర్థం ఏమిటంటే, ఏదో అమ్మ కోసమో నాన్న కోసమో ప్రార్థనలు చేస్తే, దేవుని సన్నిధిలో కొనసాగిస్తే, మనం భక్తిపరులుగా కొనసాగిస్తే దానివల్ల మనకు ప్రయోజనమే ఉండదు. ఎవరి కోసం? నీ కోసం నీ భక్తిని నువ్వు కొనసాగించాలి తప్పితే, కొనసాగించకపోతే అమ్మ తిడతానో నాన్న తిడతాడనో, మనం బలవంతపు భక్తి దేవుడు ఆనాడే స్వతంత్రులు చేశాడు. కాబట్టి ఎవరి కోసమో మన భక్తిని మనం కొనసాగించాల్సిన అవసరం లేదు. స్వతంత్రంగా మన భక్తిని మనం కొనసాగిస్తే అది దేవునికి ఇష్టమై ఉంటుంది. స్వతంత్రంగా మన 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 ప్రేమను మనం కనపరిస్తే అది దేవునికి అంగీకారంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం చూస్తాం, ఎవరన్నా మనకు అవసరత ఉందనుకో ఎక్కువ ప్రేమ కనపరుస్తాం. అవసరత ఉందనుకో ప్రేమ ఎక్కడ లేని ప్రేమ అంతా మనం వాళ్ళ మీద కనపరుస్తాం. ఏంటి సడన్గా ఇంతగా మాట్లాడుతున్నాడు, ఇంతగా ప్రేమను కనపరుస్తున్నాడు అంటే ఓ 15 రోజుల తర్వాత తెలుస్తుంది అసలు రంగు ఏంటనేది. ఓహో, ఎందుకని ఆయన నువ్వు ఈ గాలం 15 రోజుల క్రితమే వేసావు. ఇది దేవుడి దగ్గర నడవండి. మనుషుల దగ్గర కూడా ఇప్పుడు నడవట్లా, ఎందుకంటే తెలివి మీరిపోయారు. అందరూ తెలివి మీరిపోయారు. గేలం వేసేటప్పుడు గేలంకి చాప ఉందా, ఎర్ర ఉందా, ఏముంది, అది మన్న పడతాకి వేస్తున్నాడా లేదా ఎవరిని పడతాకి వేస్తున్నాడా తెలివి మీరిపోయింది. కాబట్టి ఇవి పనిచేయవు. స్వతంత్రమైన భక్తి, మనస్సు హృదయంలో నుంచి వచ్చే భక్తి. నేను మాట చెప్తాను. మేము సినిమా ఫీల్డ్లో నుంచి వచ్చాను. నేను కూడా నేను 15 సంవత్సరాలు 12-13 సంవత్సరాలు అందులో పనిచేశాను. నేను పనిచేసినప్పుడు ఆర్టిస్టులు అందరూ వచ్చేసేవాళ్ళు, మామూలు డ్రెస్లో వచ్చేసేవాళ్ళు. అక్కడ రాగానే మేకప్ వేసేసుకునేవాళ్ళు, గబగబా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసేసుకుని క్యారెక్టర్లు చెప్పేవాళ్ళం. ఇదిగో ఈవిడి మీ అమ్మ, ఈవిడి మీ చెల్లి, ఈవిడి మీ తాత, ఈవిడి మీ నాయనమ్మ. ఈ క్యారెక్టర్లు చెప్పగానే వాళ్ళు ఇక ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, లీనమైపోయేవాళ్ళు. ఇక వాళ్ళు ఎప్పటిదాకా, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు ఎంత ప్రేమ కనపరిచేవాళ్ళు అంటే, నిజంగా ఒక చెల్లి ఒక అన్నకి ఇంత ప్రేమ కనపరుస్తుందా? ఇంత ప్రేమ కలిగి ఉంటారా? ఒక తండ్రి తన కుమారులను ఇంతగా ప్రేమిస్తాడా? ఒక కుమారుడు తండ్రిని ఇంతగా ప్రేమిస్తాడా? అన్నంతగా మనం ఎప్పుడు మన తండ్రితో మనం ఇలా లేమే. మన తండ్రితో మనం ఎప్పుడు ఇలా లేం కదా. వీడేంటి ఎక్కువ నటిస్తున్నాడు అన్నంతగా నటిస్తారు. వాళ్ళ టైం అయిపోగానే ఏంటట, ఆ మేకప్ అక్కడ తీసేస్తారు, ఆ డ్రెస్ అక్కడ పడేస్తారు. బయటకు రాగానే ఆ చెల్లి వచ్చి ఆ తండ్రి ఆ ఆర్టిస్ట్కి చెల్లిగా యాక్ట్ చేసిన అన్నయ్య అని వస్తే, ఎవరమ్మా నువ్వు అన్నట్టుగా ఉంటారు. మరి ఎవరో తెలియదు వాళ్ళకి. ఎప్పటికీ ఆ నటన అంటే అంతవరకే, ఆ కెమెరా ఉన్నంత వరకు, ఆ పాత్ర ఉన్నంత వరకే నటన. కానీ మనం అలా ఉండటానికి వీల్లేదు. మనం స్వతంత్రులుగా దేవుడు మనం చేశాడు. ఎవరి కోసమో మనం నటించవలసిన అవసరం మనకు లేదు. దేవుడు అన్నాడు, నీకు ఇచ్చిన 10 ఆజ్ఞలను నువ్వు ఆచరించాలి అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలిగినప్పుడే నువ్వు ఆజ్ఞలను ఆచరించగలవు అని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఒకసారి చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8, 9, 10 8, 9, 10 చూద్దామా. 13వ అధ్యాయం 8, 9, 10 చదవండి.
ఆ, ఆ, విషయములో తప్ప మరేమియు ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అదియు నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలెను వాక్యములో సంక్షేమముగా ఇమిడి ఉన్నది. హల్లెలూయా. అదేమిటి ఆ 10 ఆజ్ఞలను దీనితో ముడిపెడుతున్నాడు ఈయన. ఇప్పుడు వ్యభిచరించవద్దు, దొంగతనము చేయవద్దు, నరహత్య చేయవద్దు అనే 10 ఆజ్ఞలను నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అనే ఆజ్ఞతో ముడిపెడుతున్నాడు. ఇది ప్రేమిస్తే అది నెరవేర్చినట్టే అంటున్నాడు. అది ఎట్లా అవుద్దంటారా? ఎట్లా అవుద్ది అమ్మా? అవును. ఇప్పుడు ఒక ఇంటికి దొంగతనంకి వెళ్ళేటప్పుడు అయ్యో కష్టపడి కూడ కట్టుకున్న ధనాన్ని మనం ఒక్క క్షణంలో వాళ్ళ కళ్ళు గప్పి మనం దోసుకు తెచ్చుకుంటున్నామే, వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత రోధిస్తారు, ఎంత ఏడుస్తారు అనే ఆలోచన ఈ దొంగకు కలిగితే వాళ్ళని ప్రేమిస్తాడు కానీ వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయడు. అవునంటారా కదంటారా? ఎప్పుడైతే వాళ్ళ మీద ఆ ఆలోచన ఏం చేస్తుందంటే ప్రేమను పుట్టిస్తుంది. అందుకే నిన్ను వలే నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేస్తావా? చేయంగా. మరి నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించన్నప్పుడు నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయనోడు ఎదుటోడి ఇంట్లో దొంగతనం ఎలా చేస్తావు? ఎందుకు చేయమంటే మన ఇంట్లో మనం దొంగతనం చేస్తే మా నాన్న ఈఎంఐలు కట్టుకోవాలి, చిట్టీలు కట్టుకోవాలి, నా స్కూల్ ఫీజులు కట్టాలి. కాబట్టి నా ఇంట్లో నేను దొంగతనం చేస్తే నా నాన్న ఏమైపోతాడు? ఇబ్బందులు పాలవుతాడు. సమస్యల్లో మా నాన్న నేను సమస్యలు ఇరికిచ్చిన వాడిని అవుతా అనే ఆలోచన నీకు ఉన్నప్పుడు నిన్ను వలే నీ పొరుగువాని మీద కూడా అలా అంటే వాడు కట్టుకోవద్దా, అవతలోడు కట్టుకోవద్దా, ఆలోచనలు అవతలోడు చిట్టీలు కట్టుకోవద్దా, అవతలోడు ఈఎంఐలు కట్టుకోవద్దా, అవతలోడు స్కూల్ ఫీజులు కట్టుకోవద్దా, వాడు కూడా కట్టుకోవాలిగా. మరి ఈ ఆజ్ఞ ఎందుకు దాగి ఉందంటే అందుకు దాగి ఉంది. నరహత్య చేయవద్దు. అవును, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి నరహత్య చేయబడితే ఆ కుటుంబం ఏమైపోద్ది? రోడ్డు మీద పడుద్ది. అయ్యో ఈ కుటుంబం యజమానులు లేకపోతే ఈ కుటుంబం రోడ్డు మీద పడద్దే, కుటుంబాన్ని పోషించేవాళ్ళు లేకపోతే ఈ కుటుంబం రోడ్డు మీద పడద్దే అనే ఆలోచన వీడికుంటే నరహత్య చేయటానికి ఆశపడ్డు, నరహత్య చేయడానికి వాడు ముందుకు వెళ్ళడం. అందుకే అంటాడు ఆయన, నీ కుటుంబంలో నీ యజమానుడు నీ తండ్రి లేకపోతే నువ్వు ఎంత బాధపడతావో అలాగే ఎదుటివాడు కూడా అలాగే బాధపడతాడు అనే ఆలోచన నువ్వు కలిగితే నువ్వు వాడిని ప్రేమిస్తావు తప్ప ద్వేషించవు. వాడిని ప్రేమిస్తావు కాబట్టి నీ స్వార్థం కోసమో, నీ అవసరతల కోసమో, లేకపోతే నీ ఎదుగుదల కోసమో ఎదుటివాడిని ద్వేషించడం, నరహత్య చేయడం, దొంగలు చేయడం అనే ఆలోచన రాదంట. అందుకనే ఇవన్నిటికీ బదులుగా ఏం చేశాడు? కాంటాలో ఏముందంట? ఒక 10 మూటలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? ఈ పక్కన ఈ 10 మూటలకి సమానమైన బరువు ఒక మూట పెట్టేశాడు. ఇప్పుడు ఏమైపోయింది? కాంట సమానమైపోయింది, లెవెల్ సమానమైపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే ఈ ప్రేమ అనేది మనం పొందుకోలేకపోతే, ఈ ప్రేమను మనం కనపరచలేకపోతే మనం 10 ఆజ్ఞలు తప్పిన వారమే. ఈ 10 ఆజ్ఞలు పట్టుకోకుండా మనం పరలోకానికి వెళ్ళటం అనేది ఎంత అసాధ్యమో, ఈ ఒక్క ఆజ్ఞను పట్టుకోకుండా మనం పరలోకానికి వెళ్ళటం కూడా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకటం కూడా, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం కూడా అంతే అసాధ్యం. మనం ఎంత ప్రార్థన చేయొచ్చు, వీళ్ళు చేసేవాళ్ళు కదా, ఖచ్చితంగా చేసేవాళ్ళు శిష్యులు చేసేవాళ్ళు. వాళ్ళకి ధర్మశాస్త్ర గ్రంథం తెలుసు, బోధించడం తెలుసు, చెప్పడం తెలుసు, బోధించడం తెలుసు, అన్నీ తెలుసు. వీళ్ళకి ఏం నేర్పుతున్నాడు ఈయన? అరే బాబు, అదంతా 10 ఆజ్ఞలతో సంబంధించి ఒక పక్క కాంట దిగిపోయింది. ఇది మాత్రం
ఇది మాత్రం రెండో పక్క కాంటాలో ఇది ఉండగలిగితే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ బ్యాలెన్సింగ్ లేకుండా మీరు నా ఉద్దేశాలను, నా యొక్క సువార్తను, నా ఆజ్ఞలను, నా కట్టడలను మీరు ముందు కొనసాగించలేరు అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి చెబుతూ ఉన్నాడు. మరొక మాట చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2, 3, 4, 5 వచనాలు. చదువుతారా? మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక స్వభావము గలవారుగా ఉండి ఏక దాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకని ఎడల తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రము కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో చాలనా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన ఎందుకు వచ్చాడంటే మనకు ప్రేమను పరిచయము చేయటానికి, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక మనమైన వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచు. ఎలా ఎంచాలంట? నేను పెద్దవాడిని అంటే నేను పెద్దవాడిని, నేను సీనియర్ని అంటే నేను సీనియర్ని. నా తెల్ల జుట్టు మెరిసిపోయింది కాబట్టి నేను సీనియర్ని అనుకుంటానికి లేదు. నా జుట్టు తెల్లబడిపోయింది కాబట్టి నేను సీనియర్ని అంటానికి లేదు. ఇక్కడ ఏం చేయాలంట? మనం ఒకరినొకరు ప్రేమించే వారంగా ఉన్నప్పుడు ఒకరినొకరు గౌరవిస్తాం, ఒకరి పట్ల ఒకరు తగ్గించుకుని ఉంటాం. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నేర్పడానికి వచ్చాడు. మొదటిగా శిష్యులు చెప్తున్నాడు. మొట్టమొదటి మూలవాక్యాన్ని చదువుకుందాం మనం ఒకసారి. మొట్టమొదటి మూలవాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీరు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. 2026 సంవత్సరంలో మనకిస్తున్న ఆజ్ఞ ఏంటంటే ఒకరినొకరు ప్రేమించటం. నేను పెద్దవాడిని కదా అని పెద్దవాడు, నేను చిన్నవాడిని కదా నేను చిన్నవాడు అనడానికి లేదు. పెద్దవాడికి ఇవ్వవలసిన ప్రేమను పెద్దవాడికి ఇవ్వాలి, చిన్నవాడికి ఇవ్వాల్సిన ప్రేమను చిన్నవాడికి ఇవ్వవలసిందే అమ్మా. కాబట్టి దేవుడు మనకు చెప్తున్నట్టు ఇది మొట్టమొదటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎలాంటిదంట? 10 ఆజ్ఞలకు సమానమైనది. చూడటానికి ఇది చిన్నగానే ఉంటుంది కానీ ఒకేలైన ఉంటుంది కానీ 10 ఆజ్ఞలకు సమానమైన ఆజ్ఞగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. తన శిష్యులకు చెప్పాడు. ఈ సందర్భంగా మనకు కూడా చెప్తున్నాడు. మనం ఎలా ఉండాలంట? ప్రేమ కలిగి ఒకరినొకరు గౌరవించే విధంగా, ఒకరి మాటను ఒకరు త్రోసిపుచ్చేవారిగా కాక, ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి, ప్రేమ కలిగి, సమాధానం కలిగి, సఖ్యత కలిగి ఉన్నప్పుడు అప్పుడు మనను చూసి ఎవరు అనుకుంటారు? ప్రజలు అనుకుంటారు, వీళ్ళు దేవుని బిడ్డలు. వీళ్ళలో తారతమ్యాలుండవు, అసూయలుండవు, కక్షలుండవు, భేదాలుండవు. ఏముంటుందంటే వీళ్ళలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ మాత్రమే ఉంటుంది. ప్రేమ ఎప్పుడు త్యాగాన్ని కోరుకుంటుంది. మన చెయ్యి నలిగిపోతున్నా కూడా ఏమనుకుంటుందంట? సర్లే, కొద్దిగా నలిగితే నలిగిందిలే, కూర్చుంది మనోడేగా, మన పిల్లలేగా అని
త్యాగాన్ని కోరద్ది. అలా కోరింది కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నీ నా కోసం సిలువలో త్యాగం అయ్యాడండి ఆయన. లేకపోతే ఆయనకి ఏం పని? పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి, పరలోకంలో ఉండవలసిన భాగ్యమును విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి ఆయన. నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు, ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు కాబట్టి ఈరోజు మనం ఇలా మందిరాల్లో ఉన్నాం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, సుఖశాంతులతో సమాధానాలతో మనం వర్ధిల్లుతూ ఉన్నాం. కాబట్టి మనం దేవుని దగ్గర నుంచి ఏదైతే పొందుకున్నామో ఆ ప్రేమని అది మనం క్రియల్లో పెట్టి మన బిడ్డల పట్ల, మన పొరుగువారి పట్ల, మన సంఘములో, సమాజంలో చూపించేవారిగా ఉందుముగాక. చూపించినప్పుడు దేవుడు మనకు ఇచ్చే ఆశీర్వాదాలు బహు విలువైనవిగా, బహు బలమైనవిగా ఉంటాయి. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.